Gurjanapalli, the village surrounded by salt fields and paddy fields అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. గురజనాపల్లి విలేజ్ బ్రిటిష్ ఇండియాలో చాలా ఇంపార్టెంట్ విలేజ్ అండి. అది ఎందుకో మీకు ముందు వీడియోలో తెలుస్తుంది. గురజనాపల్లి విలేజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కాకినాడ జిల్లాలోని కరప మండలంలో ఉందండి. గురజనాపల్లి వెళ్ళడానికి 2 రూట్లు ఉంటాయండి. కాకినాడ నుంచి నడకుదురు, రామచంద్రపురం వెళ్ళే దారిలో నడకుదురు అనేసి ఉంటుంది. నడకుదురు దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. రెండో రూట్ ఏంటంటే కాకినాడ నుంచి యానాం వెళ్ళే రోడ్లో చొల్లంగి దగ్గర రైట్ టర్న్ తీసుకుంటే గురజనాపల్లి చేరుతామండి. గురజనాపల్లి విలేజ్ కాకినాడ జగన్నాథపురం దగ్గర ఇప్పుడు మనకి 2 రూట్లు విడిపోతాయి కదండి. అంటే రామచంద్రపురం వెళ్ళడానికి ఒక రూట్ విడిపోద్ది, తర్వాత యానం అమలాపురం వెళ్ళడానికి ఒక రూట్ విడిపోద్ది. ఆ 2 రోడ్లకి మధ్యన ఉంటుందండి గురజనాపల్లి విలేజ్. ఇప్పుడు యాక్చువల్గా నేను నడకుదురు వైపు నుంచి ఎంటర్ అయ్యానండి గురజనాపల్లి వెళ్దాం అనేసి. అంటే ఇటు సైడ్ నుంచి ఊరంతా చూపించి మీకు తర్వాత అటు చల్లంగి వైపు నుంచి ఊరికి ఎగ్జిట్ అవుతానండి. చూసారు కదండి, ఇవన్నీ ప్యాడీ ఫీల్డ్స్ అండి. రోడ్డు కట్టు ఇటు ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెరిగిపోయి ఇప్పుడు అంతా బాగానే ఉంది, కానీ ఒకప్పుడు ఈ రోడ్డు అంతా కంకర రాళ్ళతోటి రోడ్డు ఉండేదండి. గురజనాపల్లి వెళ్ళాలంటే నడకుదురు దగ్గర సిటీ బస్సు దిగి నడుచుకుని వెళ్ళాలి, లేకపోతే అటు నుంచి చొల్లంగి దగ్గర సిటీ బస్సు దిగి నడుచుకుని ఊర్లోకి రావాలండి. అలా ఉండేదన్నమాట. నడకుదురు గురజనాపల్లి జంక్షన్ అనేసి ఉంటుందండి నడకుదురులోనే. అక్కడి నుంచి సుమారుగా 2 కిలోమీటర్స్ ఉంటుందండి ఊర్లోకి. ఈ రైట్ సైడ్ ఒక చిన్న మట్టి రోడ్డు కనిపిస్తుంది కదండి. ఆ మట్టి రోడ్డు ఏంటంటే పెనుగుదురు ఊర్లోకి వెళ్తుందండి. సాల్ట్ ల్యాండ్స్ అని చెప్పాను కదండి, ఇవన్నీ ఒకప్పుడు సాల్ట్ ల్యాండ్స్ ఉండేవండి. ఇప్పుడు మరి ఎవరు సాల్ట్ పండించట్లేనట్టుంది. ఇక్కడ చిన్న బిల్డింగ్ ఉండి ప్లాట్ఫామ్ అనేవారండి, సాల్ట్ ప్లాట్ఫామ్. అంటే ఈ ల్యాండ్లో పండిన ఉప్పు అంతా తీసుకుని వెళ్ళి అక్కడ స్టోర్ చేసుకునేవారు అనమాట. అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేదండి. చూడండి, ఇవన్నీ కూడా ఒకప్పుడు సాల్ట్ ల్యాండ్స్ అండి. కానీ ఇప్పుడు పూర్తిగా గడ్డి మొలిచి అసలు సాల్ట్ పంట అనేదే లేదు ఇక్కడ. పూర్తిగా గడ్డి మొలిచి మైదానాల్లాగా అయిపోయినాయండి. ఫ్రెండ్స్, అసలు ఈ మార్పు నేను ఊహించలేదండి. ఇవన్నీ పూర్తిగా ఎప్పుడు నీటితోటి ఉండేవి. ఎండాకాలం వస్తులకి సాల్ట్ పండేదండి ఈ ఏరియాలోనే. అలాంటివి పూర్తిగా బీడు భూముల్లాగా గడ్డి మొలిచి పూర్తిగా మైదానాల్లా తయారైనాయండి. మనం ఊరికి దగ్గరికి వచ్చామండి. ఫస్ట్ ఊరు స్టార్టింగ్లో ఏంటంటే ఒక కాలువ ఉంటుందండి. ఆ కాలువ ఉప్పునీటి కాలువ అనమాట. పూర్వం ఏంటంటే సాల్ట్ ల్యాండ్స్కి సీ వాటర్ సప్లై చేయడానికి అనేసి ఆ కాలువ ఉండేదండి. ఫ్రెండ్స్, కాలువ అని చెప్పాను కదండి, అది ఇదేనండి. పూర్వం ఏంటంటే ఈ కాలువ పెంచి గేలాలు వేసి అందరూ కుర్రోళ్ళు అందరూ చేపలు అవి పడుతుండేవారండి. ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే నత్తనా కాలువ అనేసి వస్తుందండి. ఆ ఏరియాలో సాల్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసులు అవి ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలాగుందో. ఫ్రెండ్స్, సాల్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసులు అని చెప్పాను కదండి, అవి ఇవేనండి. పెంకుటిల్లు లాగా ఉన్నాయి కదా,
ఇవే సాల్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసులు అనమాట. ఇందాక గురజనాపల్లికి చాలా ఇంపార్టెన్స్ ఉండేదని చెప్పాను కదండి, అది ఎందుకో ఇప్పుడు చెప్తాను. బ్రిటిష్ ఇండియాలో ఏంటంటే సాల్ట్ డిపార్ట్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేదండి. సాల్ట్ డిపార్ట్మెంట్ అంటే సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, సాల్ట్ కలిపి ఉండేవి అనమాట. బ్రిటిషర్స్ ఉండేవారు కదండి. అప్పట్లో ఏంటంటే ఈ గురజనాపల్లి సర్కిల్ ఆఫీస్ అనేసి ఉండేది ఇక్కడ. ఈ సర్కిల్ ఆఫీస్ ఏంటంటే అటు శ్రీకాకుళం జిల్లా వరకు, తర్వాత ఇటుపక్క నెల్లూరు జిల్లా వరకు వీళ్ళ కంట్రోల్లోనే ఉండేదండి. తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదండి, కలెక్టర్స్ వాళ్ళందరూ కూడా వీళ్ళ అదుపులోనే ఉండేవారు అన్నమాట. దానివల్ల ఏంటంటే ఇప్పుడు సాల్ట్, తర్వాత కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజు పూర్తిగా నెల్లూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఈ ఆఫీసులే కంట్రోల్ చేసేవండి. అంటే కాకినాడలోనే ఏంటంటే అసిస్టెంట్ కమిషనరేట్ ఆఫీస్ ఉండేది. సర్కిల్ ఆఫీసులు రెండండి, శ్రీకాకుళం జిల్లాలో ఒకటి ఉంది, తర్వాత మనకి గురజనాపల్లిలో ఒకటి ఉందండి. ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే బ్రిటిషర్స్ ఎక్కువ ఉండేవారు, అందుకనేసి ఈ గురజనాపల్లి విలేజ్కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి అప్పట్లోనే, బ్రిటిష్ ఇండియా టైంలోనే అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఈ 3 నేరేడు చెట్లు ఉన్నాయి కదండి, తర్వాత చింత చెట్టు ఉంది కదా, నేను 1974లో చూశానండి. అప్పుడు కూడా అలాగే ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయండి చింత చెట్లుని, నేరేడు చెట్లునండి. ఇంకా ఈ పక్కన కూడా బిల్డింగ్స్ ఉండేవండి, ఆఫీసులు ఉండేవి, అక్కడ కూడా ఆఫీస్ ఉండేది, అవన్నీ పడిపోయినాయండి. ఈ తుమ్మ చెట్లు ఉన్నాయి కదండి, ఇదంతా పెద్ద గ్రౌండ్ ఉండేది అనమాట, ఖాళీ గ్రౌండ్ ఉండేది. ఇందులోని రెయిన్ గేజ్ ఉండేదండి, అంటే వర్షం ఎంత పడ్డది అన్నది కొలుస్తారు కదా, ఆ రెయిన్ గేజ్ ఉండేదన్నమాట. పూర్వం ఇక్కడ ఆడుకునేవాళ్ళం మేము. ఇప్పుడు అంతా తుప్పలతో ఎలాగైపోయిందో చూడండి. ఫ్రెండ్స్ 1974 ఆ ప్రాంతాల్లోనే మేము ఇక్కడ నివసించామండి. ఇప్పుడు ఈ కాలిబాట ఉంది కదండి, ఇక్కడ గేట్ ఉండి ఇదంతా కట్ట ఉండేది అనమాట. తర్వాత ఈ గేట్ దగ్గర నుంచి ఒక 100 అడుగుల వరకు ఇలాగ పాత్వే ఉండేదండి. పాత్వేకి అటు ఇటుని పూల మొక్కలు ఉండేయండి. తర్వాత ఇల్లు ఉండేది. ఇల్లు వెనకాతలు మళ్ళీ అంటే ఇది 2 ఏకర్ల స్థలం అండి, 2 ఏకర్స్ సైట్ అనమాట. అందులో ఇల్లు తర్వాత మళ్ళీ మామిడి తోట ఉండేదండి. అప్పట్లో ఈ కరెంటు పోల్ ఏంటంటే మా ఇంటి గురించి చేసిందనమాట. ఇది 2 ఏకర్స్, ఈ బిల్డింగ్ పక్కన ఒక 2 ఏకర్స్ ఉండేదండి, అది మా బంధువులదే. అందులో కూడా సేమ్ మా ఇల్లులాగా ఒక ఇల్లు ఉండి వెనక మామిడి తోట ఉండేది అనమాట. ఇందులో మేము నివాసం ఉండేవాళ్ళం. ఇందులో ఈ పక్కన ఇంట్లో ఏంటంటే మన కాదంబరి కిరణ్ గారు తెలుసు కదండి, సినిమా యాక్టర్, వాళ్ళు కూడా ఉండేవారండి, మా బంధువుల ఇంట్లోనే ఉండేవారు అనమాట వాళ్ళని. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో. అప్పట్లో ఏంటంటే ఇది పాత్వే ఉండేదండి, పాత్వే ఎలాగ ఉండేది, కాకపోతే అటు ఇటు పూల మొక్కలతో ఉండేది. ఇప్పుడు ఈ తోట అంతా లేఅవుట్ అయిపోయిందండి, లేఅవుట్ అయిపోయి ఇళ్ళు అయిపోయినాయి అన్నమాట. అంటే మా నాన్నగారు, మా పెద్దనాన్నలు అందరూ, తాతలు అందరూ ఉద్యోగరీత్యా వేరే ఊర్లో వెళ్ళిపోవడంతో ఇది వదిలేయడం జరిగిందండి. అసలు గుర్తుపట్టలేకుండా అయిపోయిందండి, మేము ఎక్కడ ఉండేవాళ్ళం ఇప్పుడు నేనే గుర్తుపట్టలేను, అలా తయారైపోయిందన్నమాట. 1974 వరకు నేను ఈ ఊర్లో ఉన్నానండి, గురజనాపల్లిలో ఉన్నాను. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు, అసలు ఏమీ గుర్తుపెట్టలేకుండా అయిపోయిందండి. అంటే మేము ఉండే ఇల్లు కూడా నేను గుర్తుపట్టలేనంత ఇదిగా అయిపోయింది. అంటే మేము ఆడుకున్న ప్లేసు, నేను నివసించిన ప్లేసు, ఇవన్నీ నేను గుర్తుపెట్టలేకుండా అయిపోయినాయండి. అంటే కాలం మారే కొద్దీ అంత ఇదిగా మార్పులు వస్తాయన్నమాట. ఫ్రెండ్స్ మేము ఇక్కడ ఉన్నప్పుడు ఈ ట్రాక్టర్ పక్కన ఒక బిల్డింగ్ ఉంది కదండి, అది ఒక రైస్ మిల్ అండి. గురుమూర్తి తాతయ్య గారు రైస్ మిల్ అనేవారు అనమాట. ఇప్పుడు అవేమి లేవండి, ఇప్పుడు ఏవో ఎరువుల షాపులు అవి ఉన్నాయి. చూడండి ఈ బిల్డింగే రైస్ మిల్ ఉండేదండి. తర్వాత ఈ టెంపుల్ ఉండేది, టెంపుల్ అప్పటి నుంచి ఉందండి. అంటే ఈ ఎదర ఈ పార్ట్ లేదండి అప్పట్లోని,
ఇదంతా ఖాళీ స్థలం అన్నమాట. ఈ నంది విగ్రహం ఉంది కదండి, నంది విగ్రహం ఓపెన్గా ఉండేదండి అప్పట్లోనే. తర్వాత పెడస్టల్ ఏంటంటే ఒక 4-5 ఫీట్ పెడస్టల్ ఉండేది, దాని మీద నంది విగ్రహం ఉండేదండి. పైనుంచి కింద పడితే ఆ పెడస్టల్ నుంచి కింద పడితే దెబ్బలు తగులుతాయేమో అన్నట్టు ఉండేది, అంత ఎత్తు ఉండేదండి. ఇప్పుడు చూస్తే గ్రౌండ్ లెవెల్కి ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ రైట్కి ఒక రోడ్డు ఉంది కదండి, ఆ రోడ్లో మీకు ముందుకెళ్ళి చూపిస్తాను. ఈ రోడ్డు ఏంటంటే అండి, ఒకప్పుడు పొంత అండి. అంటే వర్షాకాలం నీరు ప్రవహించేది, ఎండాకాలం అయితే మామూలుగా ఇసుక అండి, ఇసుకతోటి ఉండేది అనమాట, నిండిపోయి ఉండేది. పూర్తిగా పొంతలాగా ఎవరు వెళ్ళలేకుండా ఉండేదండి. అలాంటిది ఇప్పుడు ఎదర స్కూళ్ళు అవి కట్టారు, తర్వాత రోడ్డు చూడండి అంత బాగా వేశారు. ఇందాక మేము నివాసం ఉండేవాళ్ళం అని చెప్పాను కదండి, ఆ తోట వెనక భాగం అండి ఇది. ఇప్పుడు ఇంకండి ఈ బిల్డింగ్ అది ఉన్నది కదా, ఇదంతా ఏంటంటే ఆ తోటలో వెనక భాగం అనమాట. అక్కడ ఎంటర్ అయితే ఇటు నుంచి వెనక్కి వచ్చేవాళ్ళం అండి, వెనక్కి డైరెక్ట్గా ఇంక పొంతలోకి వచ్చేవాళ్ళం అండి. అందుకని వెనక్కి వాడేవాళ్ళం కాదనమాట. ఇప్పుడు ఇవన్నీ గ్రామ సచివాలయం, తర్వాత రైతు భరోసా కేంద్రం ఇవన్నీ తయారైనాయండి ఇక్కడ. అంటే వెటర్నరీ హాస్పిటల్ కూడా ఇక్కడ తయారైందనమాట. ఇంతకుముందు వెటర్నరీ హాస్పిటల్ ఊర్లో ఉండేదండి, చూపిస్తాను మీకు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక ఊరు కాలక్రమంలో ఎలా మారుతుంది అన్నది మీకు చూపించడానికి వీడియో చేస్తున్నానండి. అంటే మా చిన్నప్పుడు నేను కళ్ళతోటి చూసిన ఊరు కాబట్టి నాకు చాలా తేడా తెలుస్తుంది అన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని ఖాళీ ప్లేస్లు ఉండేవండి, అసలు ఏమి ఉండేవి కాదనమాట. అలాంటివి ఇవన్నీ ఇల్లు తయారైనాయి. తర్వాత ఈ పెంకుటిల్లు, రైట్ సైడ్ పెంకుటిల్లు ఒకటి ఉంది చూడండి, అది అప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉందండి, కాకపోతే కొంచెం ఎత్తు తగ్గింది. ఈ చెట్టు ఉంది కదండి, రైట్ సైడ్ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు దగ్గర వెటర్నరీ హాస్పిటల్ ఉండేదండి. ఇక్కడ ఒక గాంధీ గారి విగ్రహం ఒకటి ఉండేదండి. లేదు, ఈ చెట్టు కాదండి, ఎదర రావి చెట్టు ఉంది కదా, రావి చెట్టు దగ్గర అనమాట. అదిగోండి ఎల్లో బిల్డింగ్ ఉంది కదా, అది వెటర్నరీ హాస్పిటల్. గాంధీ గారి విగ్రహం ఇంకా ఉందండి. ఈ స్వీట్ షాప్ పక్కన ఒక బిల్డింగ్ ఉంది కదండి, పెంకుటిల్లు, అది అప్పుడు ఉంది, ఇప్పుడు అలాగే ఉందండి. తర్వాత లెఫ్ట్ సైడ్ అన్నీ కొత్త బిల్డింగ్స్ వచ్చినాయి అనమాట. తర్వాత రైట్ సైడ్ ఇంకో పెంకుటిల్లు ఉంది కదండి, అది కూడా అలాగే ఉంది, అప్పట్లో ఉండేది. 74లో కూడా ఉందండి ఆ బిల్డింగ్. ఈ ఎదర రావి చెట్టు ఉంది కదండి, రావి చెట్టు దగ్గర అప్పుడు ఒక బండలాగా ఉండేది, దాని మీద అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవారండి. ఊర్లో పెద్దలందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవారు. రైట్ సైడ్కి వెళ్తే అప్పట్లో స్కూల్ ఉండేదండి, చూద్దామండి ఇప్పుడు స్కూల్ ఉందో లేదో. ఫ్రెండ్స్ చూడండి, రైట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంది కదండి, అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉందండి. పూర్వం ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉందండి. నేను 74లో ఈ బిల్డింగ్ చూశానండి, ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. ఫ్రెండ్స్, 1974లో నేను చదివిన స్కూల్ అండి. ఇక్కడ 4th క్లాస్ వరకు చదివాను అనమాట. అంటే బిల్డింగ్స్ అవి లేవు, బిల్డింగ్స్ పూర్తిగా మారిపోయినాయండి. బిల్డింగ్స్ అవి పడగొట్టి మళ్ళీ కొత్త బిల్డింగ్స్ కట్టినట్టున్నారు, కానీ కాంపౌండ్ అయితే అదేనండి.
అప్పట్లోనే ఈ ఎదర ఒక నుయ్యి ఉండేదండి. నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఎవరికైనా దాహం వేస్తే ఆ నుయ్యి దగ్గరికి వచ్చి చేదలు అవి ఉండేవి అనమాట. చేదతోటి వాటర్ తీసుకుని తాగేవాళ్ళం అండి. ఇప్పుడు ఇవన్నీ బిల్డింగ్లు అయిపోయినాయి, ఇవన్నీ ఖాళీ ప్లేస్లు ఉండేవండి. ఫ్రెండ్స్, ఈ కార్లు పెట్టిన స్థలం ఉంది కదండి, ఈ స్థలంలోనే హోటల్ ఉండేదండి. మా చిన్నప్పుడు హోటల్ ఉండేదన్నమాట. ఏదైనా టిఫిన్ కావాలంటే ఆ హోటలే అనమాట. ఈ వీధిలో కూడా వెళ్ళి చూద్దామండి. అప్పట్లో చిన్నపిల్లలం కదండి, ఇవన్నీ ఎక్కువ తిరిగే వాళ్ళం కాదనమాట. ఈ వీధిలోకి రావడం చాలా రేర్గా వచ్చేవాళ్ళం, ఎప్పుడో ఫ్రెండ్స్ తోటి రావడం అలాంటివి. ఫ్రెండ్స్, ఈ గ్రీన్ కలర్ బిల్డింగ్ ఉంది కదండి, ఇది అప్పట్లో కూడా ఇలాగే ఉందండి. మనం రైట్ సైడ్ నుంచి వచ్చామండి, లెఫ్ట్కి తిరిగితే మళ్ళీ చల్లంగా వెళ్ళిపోతామండి. ఈ పాతబడిన పెంకుటిల్లు ఉంది కదండి, బిల్డింగ్ పడిపోయిన బిల్డింగ్, ఇందులో ఒక షాప్ ఉండేదండి. అప్పట్లో చాక్లెట్లు అవి కొనుక్కోవడానికి ఇక్కడి వరకు రావాల్సి వచ్చేది అనమాట మేము. ఈ పక్కన పంచాయతీ ఆఫీస్ ఉంటుందండి. ఇదిగోండి, ఇదే పంచాయతీ ఆఫీసు, ఇప్పుడు కూడా అలాగే ఉందండి. ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంది కదండి, ఆ రోడ్లో ట్యూషన్కి వచ్చేవాళ్ళం అండి. నారాయణమూర్తి మాస్టర్ అనేసి ట్యూషన్ చెప్పేవారు అనమాట మాకు అప్పట్లో. ఈ రోడ్డు ఏంటంటే చల్లంగి వైపు వెళ్ళిపోద్దండి. నేను మీకు ముందే చెప్పాను కదండి, అంటే నడకుదురు వైపు నుంచి ఎంటర్ అవుతాను, చల్లంగి వైపు నుంచి ఎగ్జిట్ అవుతాను అనేసి. ఇప్పుడు చల్లంగి వైపు వెళ్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ చూడండి, మీకు రైట్ సైడ్ ఒక పెంకుటిల్లు ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక పెంకుటిల్లు ఉంది కదా. ఇది 1974లో కూడా అలాగే ఉన్నాయండి ఈ రెండు బిల్డింగులు మాత్రం. తర్వాత ఇక్కడ పెంకుటిల్లు ఉన్నాయి కదండి, ఆ పెంకుటిల్లు కూడా అప్పటివేనండి, అలాగే ఉన్నాయి. కాకపోతే అప్పట్లో చాలా ఎత్తుగా ఉండేవండి, రోడ్డుకి చాలా హైట్లో ఉండేవి అనమాట. ఇప్పుడు రోడ్డు లెవెల్కి వచ్చినాయి, అంటే రోడ్లు ఎత్తు అవుతుంటాయి కదండి, అలాగా రోడ్లు మెరక అయ్యే కొలది బిల్డింగ్లు డౌన్లోకి వెళ్ళిపోతుంటాయండి. తర్వాత ఈ ఆటో అన్న బిల్డింగ్ చూడండి, అది కూడా 1974లో అదే విధంగా ఉందండి. ఊరు చివరికి వచ్చామండి. ఇప్పుడు నడకుదురు వైపు నుంచి ఊర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఊరు ఎంట్రన్స్లో సాల్ట్ పండించే భూములు ఉండేయండి. మళ్ళీ ఊరు దాటాక ఇటుపక్క ఏంటంటే చల్లంగి వైపు వెళ్ళి వైపు ఊరు దాటాక సాల్ట్ భూములు ఉండేవండి. చూద్దామండి ఇప్పుడు ఉన్నాయో లేదో. అటుపక్క లేవు, నడకుదురు వైపు అయితే లేవు, ఇటుపక్క ఏమన్నా ఉన్నాయేమో చూద్దామండి. ఇటుపక్క కూడా సాల్ట్ ల్యాండ్స్ ఏమీ లేవండి, మైదానాల్లాగా అయిపోయినాయి. ఉన్న కొద్దివి ఏంటంటే రైలు చెరువులు అయిపోయినట్టున్నాయండి, అక్కడక్కడ దూరంగా చెరువులు కనిపిస్తున్నాయి. ఇది చొల్లంగి విలేజ్ వచ్చామండి. అంటే మనం కాకినాడ నుంచి వస్తున్నప్పుడు యానా రోడ్లో వస్తే ఇటుపక్క నుంచి కూడా మనం గురజనాపల్లిలోకి ఎంటర్ అవ్వచ్చండి. చొల్లంగి విలేజ్ అంటే ఒక సంఘటన గుర్తొచ్చిందండి. ఇక్కడ గుడి ఉంటుంది, గుడి దగ్గర గుడికి ఆపోజిట్గా పెద్ద చెట్టు కనిపిస్తున్నది కదండి. పూర్వం అక్కడ ఒక సినిమా షూటింగ్ జరిగిందండి, మేమందరం స్కూల్లో ఉన్నాము.
ఎవరో వచ్చి సినిమా షూటింగ్ జరుగుతున్న దాంట్లోకి స్కూల్లో బుక్స్ వదిలేసి అలా పరిగెట్టుకుని సినిమా షూటింగ్ చూడడానికి వచ్చామండి. ఆ విషయం తెలిసి ఇంట్లో తర్వాత చెదగొట్టేశారండి, అది వేరే విషయం. చల్లంగి విలేజ్ తర్వాత మళ్ళీ మనం యానో రోడ్లోకి వచ్చేస్తామండి. కాకినాడ యానో రోడ్లో కలుస్తాం అన్నమాట. ఎదర వెహికల్ మూమెంట్ ఉంది కదండి, ఆ రోడ్డు యానో రోడ్ అండి. అంటే చల్లంగి దగ్గర మళ్ళీ యానో రోడ్లోకి వచ్చామండి. రైట్ సైడ్ వెళ్తే అమలాపురం, లెఫ్ట్ సైడ్ వెళ్తే కాకినాడ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో ఎలాగున్నదని మీరు కామెంట్ చేస్తే మీ కామెంట్స్ని బట్టి ఏం ఇంప్రూవ్ చేయాలన్నది నాకు ఐడియా వస్తుందండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.